ఆ మూకుడు అందుకో పైది. ఏది గిదేనా? భార్య భర్త ఇంట్లో గొడవ పడతారు. అద్దం మీద ఆవగింజ లాంటిది ఆలు మగలు గొడవ. అంటే అద్దం మీద ఆలు మగలు గొడవ ఆ అద్దం మీద ఆవగింజ లాంటిది. అద్దం మీద ఆవగింజ పెడితే జారిపోదు, ఉండదు. వాళ్ళకి తర్వాత కలిసిపోతారు. ఎంత బాధగా ఉంటుంది. మరి అదే కదా మా యూట్యూబ్ ఛానల్కి ఏం లాభం అట్లయితే. అందుకే అద్దం మీద టిక్లీ పొట్లు లెక్క చేస్తారు. మేము తీస్తే కానీ పోదాం. 7 గంటలు నూనె వేసి చాలు ఆవాలు. నా బాడీ చూడు, నా ఏజ్ చూడు, నా గేజ్ చూడు. ఈ ఏజ్ లో కూడా నా బాడీ చూసారా ఎలా ఉందో అంటున్న బాబాయ్. ఆవాలు అయింది. కరివేపాకు. ఏమైంది బాబాయ్ ఎలా కరివేపాకు ఏ నుంచి తెచ్చినావు నువ్వు? మార్కెట్లో. జీడిపప్పు. మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, ఉప్పు ఏమన్నా ఏమంటావా? కొబ్బరి వేసిన తర్వాత ఒక చెంచా. కొబ్బరి చూడు బాగా వేయించాలి, బ్రౌన్ వచ్చేదాకా వేయించు. ఒక చెంచా చాలు. కొబ్బరి వేసినప్పుడు కొంచెం తక్కువే పడుతుంది. పాలకూరలో తక్కువే అంటావు, కొబ్బరిలో తక్కువే అంటావు, నీకు తక్కువ అని చెప్పు. సోయ కూర. అన్నం కలిపే. ఒకప్పుడు ఇళ్లలో గొడవలు అయితే కిటికీలు తలుపులు మూసేసి గుట్టు చప్పుడు కాకుండా పెద్దవాళ్ళ సమక్షంలో చిన్నవాళ్ళు పరిష్కరించుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. చిన్న శబ్దమైనా సరే గుట్టలో ఉన్నోడు కూడా వినిపించేలాగా ఆ ఇంట్లో ఇద్దరు ఎవరో కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఎవరు అని వీళ్ళు ఏం చేస్తుర్రు, పబ్లిసిటీ అయినాక తగ్గితే ఎక్కడ విలువ పోతుందని ఆ గొడవలు ఇంకా ఎక్కువ చేసుకుంటారు. పరిచేసి జీడిపప్పు కొంచెం పైకి వచ్చేటట్టు చూడు. అందుకే కొన్ని జీడిపప్పులు ఎక్కువేమంట. నువ్వు వేసేది 4, అవేమో పైన రావాలి. ఎన్ని వేయాలో మాకు తెలుసు, మీరు చెప్పకండి. గొడవ అయితే ఎన్ని దెబ్బలు వేయాలో నీకు నాకు తెలుసు. ఎలా తెలుసో నాకు తెలుసులే. బాబాయ్ 79లోనే బాక్సింగ్ ఆట ఆడేసాడు. పిన్ని ఈ మధ్య నేర్చుకున్నట్టుంది, అందుకే ఆడుకుంటుంది. చిత్త కొట్టేస్తా ఎవరైనా. ముందుగా మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, జీడిపప్పు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, కొబ్బరి తురుము వేసి బాగా వేయించి సోయకూర కూడా వేసి వేయించి అందులోనే అన్నం వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే కొబ్బరి సోయకూర చిత్రాన్నం